బులెటిన్లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో ఓ నర్సు చేతివాటం ప్రదర్శించింది. పేషెంట్ కు స్పృహ లేకుండా చేసి 10 తులాల బంగారంతో ఉడాయించింది. ఆప్రాన్ వేసుకున్న మహిళ ఎవరో తమకు తెలియదని హాస్పిటల్ యాజమాన్యం తెలపడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బంధువులు. ప్రభుత్వానికి బియ్యం అప్పగించకుండా నిర్లక్ష్యం చేస్తున్న రైస్ మిల్లర్లపై అధికారులు కొరడ జులిపించారు. మంచిర్యాల జిల్లాలో 8 కోట్ల వరి ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లు యజమానులపై పోలీసులకు సివిల్ సప్లై అధికారులు ఫిర్యాదు చేశారు. హనుమకొండలో రుద్ర ఫౌండేషన్ ఉచిత కంటి శిబిరాన్ని ఏర్పాటు చేసింది. కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి పరీక్షలు చేశారు. హైదరాబాద్ లో ఉన్న శంకర ఐ హాస్పిటల్లో 50 మంది వృద్ధుల కంటికి చికిత్స చేసి కంటి చూపును అందించారు. రుద్ర ఫౌండేషన్ చైర్మన్ పేరం గోపీకృష్ణకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఆన్లైన్ ఇసుక పంచాయతీ 2 గ్రామాల మధ్య చిచ్చురేపింది. వేరే గ్రామాలకు ఇసుక తరలిస్తున్నారన్న ఆరోపణలతో ట్రాక్టర్ యజమానులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలంలో పలు సంఘటన కేసుల్లో 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గతేడాది వెంకటాద్రి లేఅవుట్ లో దోపిడీకి పాల్పడిన పఠాన్ హైదర్ అలీ, ఇమ్రాన్ అలీ అనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లుగా డీఎస్పీ తెలిపారు. ఓయూలోని ఆర్ట్స్ కాలేజ్లో ఈ నెల 15న మాల విద్యార్థుల ఉద్యోగాల అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి పోస్టును ఆవిష్కరించారు. కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. కడపలో గంజాయి విక్రయిస్తున్న 3 పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 4.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లుగా డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. జగిత్యాలలోని అంతర్గాం వడ్డేర కాలనీ వద్ద కాలువ మట్టిని అక్రమంగా తరలిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండానే ప్రతిరోజు మట్టిని తరలించడం ఆనవాయితీగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మేడ్చల్ జిల్లా కొండాపూర్లోని సంస్కృత్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కళాశాల ముందు ఓ వ్యక్తి ఆందోళనకు దిగాడు. కళాశాల యాజమాన్యం తన ఫ్లాట్స్ ను కబ్జా చేసి ప్రహారీని నిర్మించాడని ఆరోపించాడు. తిరుపతి జిల్లా రేణుగుంటలోని ప్రైవేట్ హాస్పిటల్స్ పై డీఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీలు చేశారు. రిజిస్ట్రేషన్ లేకుండా నడిపితే కఠిన చర్యలు తప్పవని బాలకృష్ణ నాయక్ హెచ్చరించారు. నిబంధనలు పాటించని హాస్పిటల్స్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లుగా తెలిపారు. ఇవి